రైట్ సాడ్ బ్రేకింగ్ ఒకటి చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం జరిగింది. భార్య భర్తల మధ్య కుటుంబ కలహాల కారణంతో భర్త భార్యను కొట్టాడు. భార్య తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య అనూష మృతి చెందింది. ప్రస్తుతం భర్త పరమేశ్ కుమార్ పరారీలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం జరిగింది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల కారణంతో భర్త భార్యను కొట్టాడు. భార్య తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య అనూష మృతి చెందింది. ప్రస్తుతం భర్త పరమేశ్ కుమార్ పరారీలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏం జరిగింది? ఎందుకు భార్యని ఇంత కఠినంగా చంపాల్సి వచ్చిందంటారు? వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ యొక్క విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను బలంగా కొట్టిన భర్త తలకు తీవ్ర గాయాలు కావడంతో భార్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మృతి చెందింది. అయితే వీరిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నూతన వధూవరులుగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. అయితే భార్య అనూష 22 సంవత్సరాలు, భర్త పరమేశ్ 28 సంవత్సరాలు. వీరు పెద్దలను ఒప్పించి మరి యొక్క వివాహం చేసుకున్నారు. ఆయన దాని తర్వాత అత్తారింటికి వెళ్ళిన మరుక్షణం నుంచే కూడా అనూషను భర్త చాలా ఘోరంగా బాధ పెట్టేవాడని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇద్దరి మధ్య కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే భర్త పరమేశ్ ఒక్కసారిగా కోపంతో అనూష పైన తలపైన గట్టిగా బలంగా గుద్దాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. దాని తర్వాత కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లిన నేపథ్యంలో అనూష ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా చనిపోయినట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే విషయం తెలుసుకున్న అనూష కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాస్పిటల్ కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతం భర్త పరారులో ఉన్నట్లు దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే వీరిద్దరు కూడా దీనికి సంబంధించి అత్తాంటింట్లో ప్రతిరోజు గొడవ పడేవారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటున్నారు. అసలు వీరిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది, ఏ విషయంలో గొడవ జరిగింది అనే దానిపైన కూడా దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.